ఆదిలాబాద్ వెళ్దాం. ఒక ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ మనకు వచ్చున్నారు, అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్, సిరిపూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్, అలాగే నిర్మల్, భోత్, ముథోల్, మంచిర్యాల ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మొత్తానికి సంబంధించిన అభ్యర్థుల్లో మార్పు ఏంటి అంటే ముందు నుంచి కూడా ఆదిలాబాద్లో మార్పులు ఉంటాయన్నటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని మార్పులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. రైట్ సత్యనారాయణ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అభ్యర్థులు చాలామంది ఆశావాహులు ఉన్నటువంటి కొన్ని మార్పు చేర్పులు చోటు చేసుకున్నటువంటి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సీఎం కేసీఆర్ ఒక్కసారిగా జాబితాను ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నేతల్లో వస్తున్నటువంటి పరిణామాలు ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. రాజశేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిలాబాద్ లో చూస్తున్నట్టయితే రైట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి జోగు రామన్నకు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిర్పూర్, కోనప్ప, ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మికి మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చెన్నూరు బాలకసుమన్, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, ఖానాపూర్ నుంచి రేఖా నాయక్ ఉంటే మారినటువంటి పరిస్థితి. భూగ్యా జాన్సన్, రాథోడ్ నాయక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ అలోల ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే బోధకు సంబంధించినటువంటి మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ అనిల్ జాదవ్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ముచోల్ విఠల్ రెడ్డి, మంచిర్యాల దివాకర్ రావుకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా కొన్ని మార్పులు ఆదిలాబాద్ సంబంధించి ముందు నుంచి కూడా మార్పులు చేర్పులు ఉంటాయని ఊహాగానాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి దానికి తెరదీస్తూ కూడా ఈరోజు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థుల లిస్టులో బోత్ సంబంధించి ముతోలు మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్, మొత్తానికి సీఎం కేసీఆర్ ఏదైతే ముందు నుంచి కూడా తన మాస్టర్ ప్లాన్కు సంబంధించినటువంటి ముందస్తుగా మీడియాకి ఒక సమాచారం ఇస్తూనే తను ఏ విజన్తో వెళ్ళాలి, ఎవరిని ఎప్పుడు ప్రకటించాలి పూర్తిగా సర్వే చేసుకొని దాదాపుగా సిట్టింగ్లుగా టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 119 స్థానాలకు సంబంధించినటువంటి స్థానాలు 4 పెండింగ్ ఉంటే 7 సభ్యులు 7 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే మార్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించి కూడా ముందు నుంచి కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకటే సీఎం కేసీఆర్ ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, అభివృద్ధి మంత్రాన్ని ప్రగతి, మీడియా అడిగిన ప్రశ్నలు కూడా ప్రగతే మా ప్రగతి, సో మా చేసినటువంటి ప్రగతే మాకు ఖచ్చితంగా ఓట్లు పడతాయి, ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 95 నుంచి సీట్లు 105 వరకు గెలిచే అవకాశం కూడా ఆయన క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అన్ని సీట్లు మేము గెలుస్తామని చెప్పినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక మెజార్టీ అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పినటువంటి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.